వెల్కమ్ అందరికి. టుడే మనం స్ట్రైట్ లైన్స్ లో 4 మార్క్స్ నేర్చుకుంటున్నాము. 4 మార్క్స్ 7 మార్క్స్ సిరీస్ చేస్తాం కదమ్మా, అందులో 4 మార్క్స్. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది ఒకటి చెప్దాం. స్ట్రైట్ లైన్ పాసెస్ త్రూ ద క్యూ అని చెప్పి ఒక పాయింట్ ఇచ్చి మేక్స్ అన్ యాంగిల్ అని చెప్పి యాంగిల్ π/6 45 degrees అలా ఇచ్చి విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ అని చెప్పి ఒక లైన్ ఇచ్చి ఫైండ్ ద డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం గివెన్ యాంగిల్ వేసుకోవాలి. గివెన్ యాంగిల్ ఏమి ఇచ్చారమ్మా? యాంగిల్ π/6 ఇచ్చారు. θ ఈక్వల్స్ టు π/6. π/6 అంటే ఏం లేదు, 180/6 అని, అంటే 30 degrees అని. θ ఎంత ఇచ్చారమ్మా? 30 degrees. సో 30 degrees కాకుండా π/6 కాకుండా 1 అలా కూడా ఇవ్వచ్చు, అది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో θ 30 degrees వచ్చింది. గివెన్ పాయింట్, ముందు వాడు ఇచ్చినవన్నీ గివెన్ అని చెప్పి వేసుకోవాలి. గివెన్ పాయింట్ క్యూ అనుకుందాం దాన్ని. ఆ పాయింట్ ఏంటమ్మా? x1, y1 అనుకోవాలి. ఏమి ఇచ్చారు దాన్ని? √3, 2 అంటే ఇది x1 ఇది y1 అనుకోవాలన్నమాట. ఓకేనా? సో మనకి డిస్టెన్స్ కి ఫార్ములా ఉంది కదమ్మా, PQ ఈక్వల్స్ టు R. P అంటే ఏంటమ్మా? ఫార్ములా ఉంది, x1 ప్లస్ R cos θ, y1 ప్లస్ R sin θ. ఫార్ములా ఇది. P ఈక్వల్ టు x1 ప్లస్ R cos θ, y1 ప్లస్ R sin θ అనేది ఒక ఫార్ములా. x1 y1 అంటే ఈ పాయింట్, θ అంటే ఇది 30 degrees అనమాట. ఓకేనా? ఆ సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 అంటే √3 ప్లస్ R మనకు తెలియదు కదా, మనం అదే ఫైండ్ అవుట్ చేయాలి. R cos θ, θ అంటే 30 degrees. ఓకేనా? y1 అంటే 2 ప్లస్ R ఇంటూ sin 30 degrees. చూడండమ్మా, cos 30 degrees వాల్యూ √3/2, sin 30 degrees వాల్యూ 1/2. ఓకేనా? ఇవి గుర్తుండాలి, ట్రిగ్నోమెట్రీలో ఆల్రెడీ వచ్చాయి మీకు. √3 ప్లస్ R కారే, cos 30 అంటే √3/2. ఓకేనా? 2కి 2 R కార్, sin 30 అంటే 1/2. ఓకేనా? P ఈక్వల్స్ టు, ఓకే, P. చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? √3, దీన్ని √3R అని రాసుకోవచ్చు కదా, /2. R ఇంటూ 1 అంటే R/2. P పాయింట్ వచ్చింది మనకి. సో మనకి P పాయింట్ వచ్చింది. ఈ P పాయింట్ అనేది ఎక్కడ లైస్ అయి ఉంటుందమ్మా? ఈ లైన్లో లైస్ అయి ఉంటుంది. అంటే ఈ లైన్లో XY ప్లేస్లో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేయాలి, చేస్తే మనకు R వస్తుంది. ఓకేనా? సో చేద్దాం మనకి. బట్ ఈ P అనేది ఎక్కడ లైస్ అయి ఉందమ్మా? ఈ ఈక్వేషన్లో. ఓకేనా? ముందు అది మనం వేయాలి, X ప్లేస్లో ఇది వేయాలి, Y ప్లేస్లో ఇది వేయాలి. ఓకేనా? సో √3 ఇంటూ X అంటే ఎంతమ్మా? √3 ప్లస్ √3R/2. ఓకేనా? అది మైనస్ 4 ఇంటూ Y ప్లేస్లో ఈ టర్మ్, X ప్లేస్లో ఈ టర్మ్, Y ప్లేస్లో ఈ టర్మ్ వేయాలి. మొత్తం 2 ప్లస్ R/2 ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. ఇదేంటిది? డిస్టెన్స్, అది R అనమాట. R కనిపెడుతున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంటే టర్మ్ అమ్మ, దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ కదా, అది √3 ఇంటూ √3R అంటే √3 హోల్ స్క్వేర్ R/2 ఉంది కదా, 2 కూడా వేయాలి. మైనస్ 4 2s are 8, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 4 ఇంటూ R 4R/2 ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3R/2 మైనస్ 8. చూడండి, మైనస్ 8 ప్లస్ 8 గెట్ క్యాన్సిల్, మిగిలింది మైనస్ 4R/2 ఈక్వల్స్ టు 0. ఇది చూడండి, ముందు 3ని 3లా ఉంచుదాం. ప్లస్ 3R కింద బేస్ ఏముందంటే LCM 2 కదా, 2 ప్లస్ 3R మైనస్ 4R, ఒక ప్లస్ R ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి మైనస్ చేయాలి. 4R నుంచి 3R తీస్తే R, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ R. ఇది ఎలా వచ్చింది అర్థమైందమ్మా? ఏం లేదు, 3ని 3గా సపరేట్ చేసేద్దాం. ఈ రెండింటికి చేయాలి ఫస్ట్. ఈ రెండు చేసినప్పుడు 2 కింద సేమ్ ఉందంటే LCM 2A, ఇక్కడ ప్లస్ ఒకటి మైనస్ ఉందంటే మైనస్ చేయాలి. 4R నుంచి 3R తీసేస్తే, బిగ్ నుంచి స్మాల్ తీస్తే R, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ R. అలా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 3 ఇంటూ 2 6 మైనస్ R/2
ఆర్ ఈక్వల్స్ టు ఆర్ బై 2 ఈక్వల్స్ టు 0. దీని క్రాస్ మల్టిప్లికేషన్స్ కింద 2 ఉంటుంది. ఓకేనా, 6 మైనస్ ఆర్ ఈక్వల్స్ టు ఈ 2 ఇటు వెళ్ళిపోతే 0 ఇంటూ 2 0. ఇక్కడ 6 ఉంచండి, మైనస్ ఆర్ net పంపించేస్తే ప్లస్ ఆర్ అంటే ఆర్ ఈక్వల్స్ టు 6. ఆర్ అంటే ఏంటమ్మా, పీక్యూ కదా, పీక్యూ ఈక్వల్స్ టు ఆర్ కదా మనకు తెలుసు. సో పీక్యూ ఈక్వల్స్ టు ఆర్ అనేది 6 అయితే పీక్యూ కూడా 6 కదా మరి. సో ఫైన్ పీక్యూ అన్నారు కాబట్టి పీక్యూ 6 వచ్చింది. ఓకేనా, అది అలా చేయాలన్నమాట. చూడండి, ఏం లేదు, మనకి ఇక్కడ యాంగిల్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చి చేయమంటే ఇది ప్రాసెస్. పీక్యూ కనిపెట్టమంటే పీక్యూ ఈక్వల్స్ టు ఆర్ అనమాట మనకి. సో అలా చేయాలి. ఓకేనా, అది ఇలా మనం స్ట్రైట్ లైన్స్ లో 4 మార్క్స్ అన్ని కంప్లీట్ చేసేసాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం మనం. లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, రేట్ మెజర్, ఇవి ఈజీ చాప్టర్స్ అనమాట. ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ వస్తుంది. మొత్తం మనకి 7 4 మార్క్స్ ఇస్తారు, 5 4 మార్క్స్ రాయాలి. ఆ 5 ఈ చాప్టర్స్ చూస్ చేసుకోండి, ఈజీగా ఉంటాయి ఇవి. ఎందుకంటే ఈక్వేషన్ సాల్వింగ్ వస్తే చాలా అయిపోతుంది. సో ఇది అప్లోడ్ చేశాను, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్స్ ఈ రోజుతో అయింది. సో నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, స్ట్రైట్ మెజర్, మొత్తం మనం ఇలాగా ముందు 20 మార్క్స్ టార్గెట్ పెట్టేసుకోవాలి. 4 మార్క్స్ నుంచి 20 మార్క్స్ ఇవే వస్తాయి. ఓకేనా, తర్వాత మనం ఎస్సేస్ 7 మార్క్స్ కూడా అయ్యాక అప్పుడు మనం 2 మార్క్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇవన్నీ మీకు నోటిఫికేషన్స్ రావాలి ఈజీ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ది బెస్ట్.